మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో పూడికతీత పేరుతో భారీ స్థాయిలో అక్రమ ఇసుక దందా జరుగుతోందని ఆరోపించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేసిన రసమై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ దందా కొనసాగుతోందని అన్నారు. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని మోయ 9 వాగులో పూడికతీత పనులు, ఇసుక నిల్వలని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రసమై బాలకిషన్ మాట్లాడుతూ పూడికతీత పేరుతో మోయ 9 వాగు నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నందున వెంటనే ఇసుక తవ్వకాలని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజీవ్ రహదారిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూడికతీత పేరుతో ఇసుక అక్రమ రవాణా పెరిగిందని, బిల్లులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దం వేణు, మండల అధ్యక్షులు రావుల రమేష్, పాషం అశోక్ రెడ్డి, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పొన్నం అనిల్ గౌడ్, సర్పంచ్ అవదుర్తి రామకృష్ణన్, వంతాడుపుల సంపత్, నోముల రాజేష్, శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు రైతు సోదరులందరూ కూడా మాకు ఫోన్లు చేసి మా బోర్లు ఎండిపోతున్నాయి, మా బావులు ఎండిపోతూ ఉన్నాయి. గతంలో ఎల్ఎండిలోని ఎగువ భాగంలో ఉన్నటువంటి రేణిగుంట నుంచి మొదలుకొని అటు మిడ్మానేర్ వరకు ఉన్నటువంటి వాగు వరకు, ఇటు ఎల్ఎండిలోని వాగు వరకు మొత్తం కూడా మేమందరం కూడా వర్షాలు లేకపోయినా కూడా భూగర్భ జలాలతోనే మేము బతికినాము. ఇవాళ ఎల్ఎండిలోని మట్టి పూడికతీత వలన ఇలా మట్టిని తీయకుండా ఇసుకనే తీసిరు కాబట్టి మాకు వర్షాకాలం వచ్చిన ఉదికి వర్షాలు కూడా లేవు. మళ్ళీ మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నాము. మా బోర్లు ఎండిపోతున్నాయి, మా బావులు ఎండిపోతున్నాయి. దయచేసి ఈ ఇసుక తీయడము ఆపేయాలన్నటువంటి రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు ఇలా మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మానకొండూరు నియోజకవర్గంలోని ఈ కొత్తపల్లిలో ఉన్నటువంటి ఈ ఇసుక డంపు పూడికతీత దాన్ని మేము క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతూ ఉన్నది.